హలో, ఈ సమయంలో మరి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ షోస్ యాన్ యాక్షన్ విచ్ విల్ హ్యావ్ కంప్లీటెడ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నది ఏదైనా సరే ఒక పనిని భవిష్యత్తులో మనము పూర్తి చేయగలము, పూర్తి చేస్తాము అనేటటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అంటే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి మనం వాక్యాలు ఎలా తయారు చేయొచ్చు అన్న దాని గురించి ఇప్పుడు మనం ఆ యొక్క నిర్మాణం తెలుసుకుందాం. దీని యొక్క స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, we shall have finished our work. ఇందులో వి అనేది సబ్జెక్టు, షల్ అనేది మనకు స్ట్రక్చర్లో వచ్చింది, హ్యావ్ అంటే విల్ లేదా షల్ హ్యావ్ కాబట్టి ఇక్కడ మనం షల్ హ్యావ్ తీసుకున్నాము. ఫినిష్డ్ అనేది V3 ఫాము, అవర్ వర్క్ అనేది ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ 2, ఐ షల్ హ్యావ్ పెయిడ్ ట్యూషన్ ఫీజ్. ఇందులో ఐ అనేది సబ్జెక్టు, షల్ హ్యావ్ అనేది స్ట్రక్చర్లో మనం తీసుకున్నటువంటి ఒక ఫాము, తర్వాత పెయిడ్ అనేది V3 ఫాము, ట్యూషన్ ఫీజ్ అనేది ఆబ్జెక్ట్. Example 3, you will have drawn some amount. Example 4, they will have won the match. ఇందులో దే అనేది సబ్జెక్టు, విల్ హ్యావ్ అనేది స్ట్రక్చర్లో వచ్చినటువంటి ఫాము, వన్ అనేది V3 ఫాము అంటే విన్ నుంచి వచ్చింది వన్, తర్వాత ద మ్యాచ్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5, you will have prepared for examinations. Example 6, she will have punished enemies. ఇందులో షీ అనేది సబ్జెక్ట్, విల్ హ్యావ్ అనేది స్ట్రక్చర్లో తీసుకున్నటువంటి ఒక ఫాము, V3 ఫామ్ పనిష్డ్, ఎనిమీస్ అనేది ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క నిర్మాణం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. తరువాత మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో క్వశ్చన్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ స్ట్రక్చర్ యొక్క నిర్మాణం మనం ఈ విధంగా చెప్పొచ్చు. అంటే సెంటెన్స్ స్ట్రక్చర్లో విల్ ఆర్ షల్ ఉంది, ఆ ఫామ్ మనం ముందు తీసుకొస్తాము, ఆ విధంగా మనం క్వశ్చన్ స్టార్ట్ చేస్తాము. విల్ ఆర్ షల్ ప్లస్, ఇప్పుడు క్వశ్చన్ స్ట్రక్చర్ యొక్క నిర్మాణం విల్ ఆర్ షల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం పరిశీలన చేసి తెలుసుకుందాం. షల్ వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ వర్క్. ఇందులో షల్ ముందు తీసుకొచ్చేసేసాం, అంటే మొదటి వాక్యం మనం ఈ విధంగా మార్చాం. షల్ ముందు తీసుకొచ్చాం, తర్వాత షల్ వీ హ్యావ్, వి అనేది సబ్జెక్టు, హ్యావ్ అనేది స్ట్రక్చర్లో ఉంది, ఫినిష్డ్ అనేది V3 ఫాము, ఆబ్జెక్ట్ అనేది అవర్ వర్క్. చివరిలో మనం ప్రశ్నార్థకం ఉంచుకోవాలంటే క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్ 2, షల్ ఐ హ్యావ్ పెయిడ్ ట్యూషన్ ఫీజ్. ఇందులో షల్ అనేది అంటే స్ట్రక్చర్ వచ్చినటువంటి షల్ ఫాము, తర్వాత సబ్జెక్ట్ ఐ, హ్యావ్ అనేది ఇక్కడ ఉంది, తర్వాత V3 ఫామ్ అనేది పెయిడ్, ఆబ్జెక్ట్ అనేది ట్యూషన్ ఫీజు, చివరిలో ప్రశ్నార్థం క్వశ్చన్ మార్క్ కొంచెం. ఎగ్జాంపుల్ 3, విల్ యూ హ్యావ్ డ్రాన్ సమ్ అమౌంట్. విల్ దే హ్యావ్ వన్ ద మ్యాచ్. విల్ హీ హ్యావ్ prepared for examinations. Example 6, will she have punished enemies. ఇందులో విల్ అనేది మనకి క్వశ్చన్ స్ట్రక్చర్లో వచ్చింది, తర్వాత షీ అనేది సబ్జెక్టు, హ్యావ్ అనే స్ట్రక్చర్లో వచ్చిన ఫాము, V3 ఫామ్ అనేది పనిష్డ్, ఆబ్జెక్టు ఎనిమీస్. ఇట్లా మనం క్వశ్చన్స్ ఈ స్ట్రక్చర్ ఉపయోగించి మనం తయారు చేయొచ్చు. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నది ఏదైనా సరే భవిష్యత్తులో మనం ఒక పని ఖచ్చితంగా పూర్తి చేస్తాము అనే విషయం గురించి తెలియజేస్తుంది. దీనిపైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను కామెంట్లో అడగచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.